యాహ్! సార్ ఈ మూవీ 'రంగవరం' మూవీలో సాంగ్స్ మన సినిమాలో 4 సాంగ్స్ ఉంటాయి. ఓకే. ఒకటి ఇంట్రడక్షన్ సాంగ్, హ్మ్. నెక్స్ట్ ఒకటి మనకి బోనాల సాంగ్ ఉంటుంది తెలంగాణ కల్చర్లో, హుహుహు. ఇంకోటి వచ్చేసి డ్యూయట్ సాంగ్ 2 ఉన్నాయి. హుహుహు. ఒకటి చెప్పేది మేము గట్టిగా టఫ్గా కాన్ఫిడెంట్గా చెప్పేది ఒక సాంగ్ మాత్రం ఉంది. రీసెంట్గా హిట్ అయిన సినిమా 'రాజు వెడ్స్ రాంబాయ్' ఉంది కదా, హ్మ్. దాంట్లో సాంగ్ ఉంది కదా, దాన్ని మించిన సాంగ్ మన దాంట్లో ఉంది. అచ్చా! పక్క ఓకే. మేము పక్క కాన్ఫిడెన్స్ చెప్తున్నాం, అదే మాకు బూస్ట్, సినిమాకి బూస్ట్ అవుతుంది పక్కాగా, పక్కా అంటారింకా. 110%. అసలు దాని లాంచింగ్ తగ్గేదే కూడా లేదు. కాలేజ్ టూర్లో కానీ, హుహుహుహు. లేదంటే శేఖర్ కమల సార్తో కానీ అలాంటి పెద్ద డైరెక్టర్స్తో లాంచ్ చేద్దాం దాన్ని ప్లాన్లో ఉన్నాం. అచ్చా! అచ్చా! ఓకే. ఎక్కడ ఈ మూవీ అంతా ఎక్కడ తీశారు సార్ అంటే? మనకి విలేజ్. మేడ్చల్ దగ్గర మన ఊర్లో ఒక 15 days చేసాము, ఓకే. కర్నూలులో ఒక 1 week చేసాం, హ్మ్. మళ్ళీ జోగిపేట దగ్గర ఒక 1 week చేసాం. హుహుహు. ఓవరాల్గా 25 days 25 డేస్‌లో 25 days అయింది, మూవీ కంప్లీట్. కంప్లీట్ అయిపోయింది. ఓహ్! విత్ సాంగ్స్‌తో. ఇంకొక సాంగ్, ఒక్క సాంగ్ ఒక్క బ్యాలెన్స్ సాంగ్ ఉంది, ఉందా? అది బోనాల సాంగ్. ఓకే. ఓకే. అంటే ఈ మధ్యాహ్నం సీజన్ కదా, కొద్దిగా కల్చర్ కూడా ఉంటుంది కదా, చేసేసి అదే ఫెస్టివల్కి లిరికల్ వదులుదామని ప్లాన్లో ఉన్నాం. యాహ్! 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 అందుకని. కరెక్ట్. ఇది అంటే ఈ మూవీ ఎలా వచ్చింది సార్ మీకు ఛాన్స్? అంటే యాక్చువల్లీ స్టోరీ ఇప్పుడు 2024లో చేయాల్సిన సినిమా ఇది. ఓకే. అప్పుడు ఏంటంటే మన అన్నపూర్ణ స్టూడియోలో కోచింగ్ తీసుకున్న 2 అబ్బాయిలు వచ్చేసి నాకు స్టోరీ చెప్పారు. ఓహ్! ఓకే. వాళ్ళు అంటే వేరే మూవీకి నేను వర్క్ చేస్తున్నప్పుడు వీళ్ళు వచ్చి మనం చేద్దాం, మనకు సెట్ అవుతారంటే సరే ఒక 6 months జర్నీ చేసాం. ఆ అబ్బాయికి హెల్త్ మేజర్ ఇంజ్యూరీ అయిపోయి వెళ్ళిపోయాడు అబ్బాయి. హుహుహు. ఇంకా అలా స్ట్రక్ అయిన తర్వాత 6 months హోల్డ్లో పెట్టినాం, ఎందుకంటే వాళ్ళు వస్తేనే చేద్దామని ఆగినాం. ఇంకా ఈ లోపు రైటర్ ఒక మన డైరెక్టర్ సూర్యప్రకాష్ పోతుల అని చెప్పేసి వేరే సినిమాకి రైటర్గా పనిచేస్తున్నాడు. ఓకే. ఈయన నాకు మ్యూచువల్ ఫ్రెండ్ కాబట్టి మాట్లాడుతున్న టైంలో ఇలా సబ్జెక్ట్ మన దగ్గర ఒకటి ఉంది చేద్దామని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. హ్మ్. దాన్ని తీసుకొని అప్పుడు కొద్దిగా డెవలప్ చేసి ఒక దాని మీద వాళ్ళు ఒక 6 months వర్క్ చేసి ఉంటారు, వర్క్ చేసి ట్రాక్ ఎక్కించాను. ఇంకా ఓకే. ఇప్పుడు నౌ హీరో. అంతే. ఓకే. అవార్డు అది రిసీవ్ చేసుకోవాలి, ఎందుకంటే యాహ్! చేసుకుంటారు. సెట్లో మాస్టర్ అని పిలిచిన సడన్ గా వచ్చేసరికి హీరో అంటే అది కొత్తగా ఉంది. అదే నెక్స్ట్ అదే అడుగుదాం అనుకున్నా. అంటే ఇన్ని రోజులు మాస్టర్ అని అదే, క్యారీ చేసి సడన్ గా హీరో అంతే అనేసరికి. మా కెమెరామెన్ ఫస్ట్ లో కూడా హీరో ఎవరు నాకు వెతుక్కుంటున్నాను నేను ఎవరు అనేది. ఓకే. అంతే కదా, మనకు మాస్టర్ చాలా ఇప్పుడు ఏమైపోయింది అంటే అందరు అన్న 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 అట్లా పిలుచుకుంటాం మన సెట్లు ఓకే. అంతా. ఓకే. మన టీం కూడా ఏంటంటే ఎవరికి కూడా ఈగోలు లేవు, హ్మ్. అందరూ కొంతమంది డెబ్యూ వాళ్ళు కూడా చాలా కష్టపడి చేస్తున్నారు. ఓకే. మన కో డైరెక్టర్ హరికృష్ణ అని బాగా కష్టపడుతున్నాడు. నెక్స్ట్ వన్ ప్రాజెక్ట్ కూడా ఓకే అయిపోయింది, హుహుహుహు. వాటి సెప్టెంబర్లో 1 మూవీ కూడా స్టార్ట్ అయిపోతుంది. బాగా హార్డ్ వర్క్ చేశాడు. ఇంకెవరున్నారు, మ్యూజిక్ కూడా కొత్త అతను ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. హీరోయిన్. హీరోయిన్ కొత్త అమ్మాయి ఓకే. తిరుపతి నుంచి దీక్షిత వర్మ అని చెప్పేసి అచ్చా! అచ్చా! కొత్త ఓకే. అమ్మాయి. యా సార్ ఈ మూవీలో టఫెస్ట్ డైలాగ్. టఫెస్ట్ డైలాగ్ అంటే క్లైమాక్స్ చేసేప్పుడు ఒకటి ఇంత పెద్ద లెంత్ డైలాగ్ ఇచ్చిన ఆయన ఓకే. డైరెక్టర్. అది ప్రాంప్టింగ్ ఇవ్వమంటే ప్రాంప్టింగ్ ఇవ్వట్లేదు వాళ్ళు. ప్రాంప్టింగ్ ఇవ్వకపోతే ఏం చేసామంటే దాన్ని కట్ చేసుకొచ్చాం. లాస్ట్లో ఒకటి అమ్మాయికి ఏంటంటే ఎక్స్ప్రెషన్స్ రావట్లేదు. ఓకే. అంటే ఎమోషనల్ అంటే మీన్స్ ఏంటంటే ఊరు నుంచి బయటకు పంపించేస్తారు మమ్మల్ని. ఒక హుహుహు. టెంపుల్ దగ్గర ఉన్నప్పుడు చిన్న డైలాగ్, అది అంత చేసుకొచ్చింది పెద్ద డైలాగ్ అయిపోయి చిన్న డైలాగ్ చెప్పమంటే అమ్మాయి నవ్వుతుంది, నేను చెప్తుంటే అమ్మాయి నవ్వుతుంది, ఎమోషనల్ క్యారీ చేయాలని నవ్వుతుంది అనమాట. ఏంటంటే సౌమ్య మనం బయటకు వచ్చేసాం కదా, మీ మమ్మీ డాడీ ఎవరు నీకు గుర్తు రావట్లేదా, మన ఊర్లో పంపించారని చెప్పి బాధపడుతున్నావా అని డైలాగ్. ఓకే. ఈ అమ్మాయి మీ మమ్మీ డాడీ గుర్తు రావట్లంటే ఎదురుగా వాళ్ళ మమ్మీ కూర్చుంది. షట్. ఈ అమ్మాయి నేను చెప్తుంటే అమ్మాయి వెనకాల చూసుకుంటూ నవ్వుతుంది. నాకు అర్థం కాలేదు, 2 టేక్లు అయితే ఎందుకు ఇంత చిన్న డైలాగ్ కదా చెప్పేశాను కదా, ఎందుకు నేను బాగా చెప్పట్లేదు నాకు డౌట్ వస్తుంది. కానీ లేదు అని చెప్పేసి వెనకాల నుంచి ఆ కోడకి చెప్తాడు వెనకాల వాళ్ళ అమ్ముంది అని చెప్పి అప్పుడు స్ట్రైక్ అయింది. ఓకే. సౌమ్య మీ ఊరి నుంచి పంపించారని బాధపడుతున్నావా లేకపోతే మీ మమ్మీ డాడీ గుర్తుకొచ్చారని బాధపడుతున్నావా అని అడిగాను. అది చిన్న డైలాగ్, దాంట్లో అంటే ఇబ్బంది పడ్డది కాదు, టైం వేస్ట్ అయింది. ఓకే. ఓకే. ఎంత 2 hours వేస్ట్ అయింది దానికి, జస్ట్ చిన్న దానికి సీన్కి. అది టెంపుల్లో వాళ్ళు పర్మిషన్ ఎక్కువసేపు ఇవ్వట్లేదు, ఓకే. ఓకే. అదొక్కటి వేస్ట్ చేశాను. లాస్ట్ దీనికన్నా ఎక్కువ లాస్ట్ చాలా ఇబ్బంది పడ్డా. అమ్మాయికి తెలుగు రాదు, నాకు హిందీ సరిగ్గా రాదు. సరిపోయింది. అదేంటే కొద్దిగా ఒక లవ్ ట్రాక్ నడుస్తుంటుంది, అక్కడ చాలా ఇబ్బంది పడ్డా. డైలాగ్ సీన్కి ఇబ్బంది పడ్డాను చాలా. ఓకే. అదొకటి ఫేస్ చేశాను. ఈ సినిమాకి అయితే పెద్దగా అదేం కాలేదు. అంటే డైలాగ్ ఎక్స్ప్లెనేషన్ చేయడానికి అక్కడ కొంచెం చాలా అంటే ఇట్లా చెప్పాలంటే చిన్న జర్నీ అంటే లవ్ ట్రాక్లో ఉన్నప్పుడు ఒక జరిగే సీన్ అనమాట అది. ఓకే. ఓకే. అమ్మాయికి తెలుగు సరిగ్గా రాదు, నాకు హిందీ సరిగ్గా రాదు. ఆ ఇద్దరు కోఆర్డినేషన్కి చాలా ఇబ్బంది పడ్డాం కొంచెం. ఓకే. ఓకే.
యా సార్ మీరు అసలు హీరోగా నార్మల్ అని చెప్పేసి అంటున్నారు. అంటే కొరియోగ్రఫీ అని అంటే మీరు ఒక దగ్గరికి వెళ్ళి డాన్స్ చేసి రావడం అండ్ యా దాంట్లో చాలా ఫేసెస్ చేయాలి. అండ్ ఇదంటే టఫ్ కదా సార్. అంటే డైలాగ్ చెప్పాలి, ఆ డైలాగ్ డెలివరీ కరెక్ట్ ఉండాలి, మీరు ప్రాంప్టింగ్ కరెక్ట్ ఉండాలి అక్కడంతా. అంటే ఏది మీకు ఈజీ అనిపించింది దీంట్లో చూసుకుంటే? నాకు యాక్టింగ్ ఈజీ. యాక్టింగ్ కొరియోగ్రాఫ్ అంటే అయినా క్రియేట్ చేయాలి. ఓకే ఓకే యా కొరియోగ్రాఫ్ అంటే కొత్త క్రియేట్ చేయాలి. అవునవును ఇప్పుడు డైలాగ్ చెప్పడం యాక్టింగ్ కానీ అదనుకో డైరెక్టర్ చూసుకుంటాడు, మానిటర్, మనం ప్రజెంటేషన్ ఇవ్వాలి. ఓకే ఇది ఓకే ఈజీ. యా కొరియోగ్రఫీ చేసేప్పుడు ఏంటంటే కంపల్సరీగా కొత్త ఇది ఉన్నది కాబట్టి దీన్ని కొత్తగా ఇవ్వాలి మనం. యా రైట్. అప్పుడే మనకి టఫెస్ట్గా ఉంటుంది కదా. ఇంకా సార్ మీరు డైరెక్షన్‌గా ఏమన్నా డైరెక్టర్‌గా డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నారా? ఇప్పుడు అంత అస్సలు. టాస్క్ చేయలేము. చూద్దాం, ఫ్యూచర్ చెప్పలేం కదా. యాహ్! యాహ్! మనం అనుకున్నది అవ్వట్లేదు కాబట్టి చెప్పలేము. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అంటే డిపెండ్స్ మీరు ఆన్ సిచ్యువేషన్. కరెక్ట్ అంతే కరెక్ట్. టైంకి. అంటే కొరియోగ్రాఫర్ నుంచెల్లి యాక్టర్ అయ్యారంటే అక్కడి నుంచెల్లి అంటే ఆబ్వియస్‌గా డైరెక్షన్ చేయొచ్చు, ఎందుకంటే కొరియోగ్రాఫర్ అంటే ఈజీగా డైరెక్షన్ చేయొచ్చు. యాహ్! కానీ ఇంతమందిని మెయింటైన్ చేసి మెయింటైన్ చేయడం చేయాలి. అనేది టాస్క్తో కూడుకున్న పని కదా. అవునవును. అందుకోసం అనేసి. మీ డైరెక్టర్ ఎలా ఉంటారు ఆన్ సెట్‌లో? మా డైరెక్టర్ అసలు కూల్ అంతే. నాకు ఇది నచ్చలేంటే ఆమెకి నచ్చలేదా మళ్ళీ చేద్దాం ఓకే. అంతే. అంతే సింపుల్. ఆయన నా జడ్జిమెంట్ ఆయన తీసుకుంటాడు. ఓకే. అన్న ఈ సీన్ బాగుంది కదా అంటే బాగుంది అంటే ఓకే బాగుంది, లేదనుకో వన్ మోర్ చేద్దాం నాకు నచ్చలేంటే మళ్ళీ వన్ మోర్ చేయిస్తాడు. హుహుహు. అంతేగాని ప్రతిదానికి ఉంటున్నాను ఆయన, ప్రతి దాంట్లో నన్ను ఇన్వాల్వ్ చేస్తాడు మెయిన్గా. హ్మ్. అంటే ఆయన కూడా డెబ్యూ ఇప్పుడు. అచ్చా! రైటర్గా చాలా సినిమాలు చేస్తాడు, ఓకే. ఇది డెబ్యూ ఆయన. ఓకే. సో డైరెక్టర్ డెబ్యూ కాబట్టి నేను చాలాసార్లు కూడా కోపడ్డా కూడా, నువ్వు వర్క్ లేట్ అవుతుంది, మన కమిట్మెంట్ ఇచ్చిన డేట్లు మారిపోతున్నాయని చెప్పేసి చాలా అరిచినా కూడా. ఓకే. అరిస్తే కూడా ఆయన ఏమన్నా కూల్గా వెళ్ళిపోయాను, నేను మన తర్వాత మాట్లాడతాను వెళ్ళిపోయాడు. హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ వస్తాడు. ఈలో మనం రియలైజ్ అయ్యేటోళ్ళు మన అవసరంగా తిట్టాం కదా అనేసి. అసలు ఇది నిజంగా నేను ఎక్కడ వినలేదు. అంటే డైరెక్టర్‌ని హీరో తిట్టి మరీ అంటే చేపించుకోవడం ఇప్పుడు మనం అనేది. నమ్మి ఒక ప్రొడ్యూసర్ డబ్బులు పెడుతున్నప్పుడు అవునవునవును. 1 అవర్ కూడా టైం వేస్ట్ కదా. కరెక్ట్. 1 అవర్లో ఒక సీన్ చేసుకుని మనం హ్యాపీయే. యాహ్! అట్లా నేను అదంతా టైం వేస్ట్ చేయొద్దు. అంతే. మిగతా టైంలో ఏమైనా చేయి, నీవు ఇష్టం, కానీ వర్క్ టైంలో వర్క్ చేయంట. అందుకే భయపడతాడు పాపం. ఒకటి ఉంది డైరెక్టర్కి పాపం.